ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పింది. క్రూరంగా కోరలు సాచింది. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న దేశం మళ్లీ ఉలిక్కిపడింది. భారీ బాంబు పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు, చాలా మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, మెల్లిగా మూవ్ అవుతున్న కారులో బాంబు బ్లాస్ట్ జరిగినట్టు ఢిల్లీలో ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రాణ నష్టం చాలా జరిగింది, ఇంకా చాలా మంది క్షతగాతులు అయినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరు మేము ఈ పని చేశామని ఇంకా ఒప్పుకోలేదు, అంటే అంగీకరించినట్టుగా తెలుస్తలేదు. ఎవరు చేశారో తెలియట్లేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భయాందోళనకు గురైంది. చారిత్రక ఎర్రకోట సమీపంలోని మెట్రో పార్కింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది చనిపోగా 28 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ బాంబుల్లా జరగడంతో కలకలం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఎర్రకోట గేట్ నెంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో ఆకస్మికంగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. వెంటనే మంటలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లకు కూడా వ్యాపించాయి. ఒక్కసారిగా 5 నుంచి 7 కార్లు ఈ మంటల్లో చిక్కున్నట్ల నేపథ్యంలో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేసినటువంటి ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటల్లో తీసుకొచ్చారు. ప్రస్తుతం గాయపడినటువంటి వారందరినీ కూడా చికిత్స కోసం ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ఏర్పాటు చేయడం జరిగింది. పేలుడు కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది అప్రమత్తత లోపమా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేటువంటి కోణంలో అధికారులు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. బాంబు స్క్వాడ్ ఫోరెన్సిక్ టీంలు సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎర్రకోట ప్రాంతం పర్యాటక రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో మెట్రో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పేలుడు కారణాలను త్వరలోనే బయటపెడతామని, ప్రజలకు ప్రస్తుతానికి ఎటువంటి పుకార్లు నమోదైనటువంటిది కమిషనర్ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి నోట్ ను కూడా విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడి చెప్పారు. హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి ప్రధాని మోడీ ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. ఎన్సీఎస్, ఎన్ఎస్జీ, ఎన్ఐఏ మరియు ఫోరెన్సిక్ విభాగం నుండి బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ సంఘటనకు సంబంధించి హోంమంత్రి ఐబీ డైరెక్టర్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది సూసైడ్ బాంబర్ గా తెలుస్తా ఉంది. సూసైడ్ బాంబర్ ఆ కారులో ఉండి తనకు తాను తేల్చుకొని ఈ వ్యవహారాన్ని చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా టెర్రరిస్టుల పని అయినటువంటి చెప్తాను. గత కొంతకాలంగా టెర్రరిస్టులు అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఈ ఘటన చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న గుజరాత్ లో జరిగినటువంటి 3 టెర్రరిస్టుల నేపథ్యంలో కొంత అప్రమత్తమైనటువంటి ఆ గ్రూప్ సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకుండా ఉండాలనే నేపథ్యంతోనే ఈ వ్యవహారం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. ఈ పేలుడుకు సంబంధించి ప్రధానంగా పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధించినటువంటి గ్రూపే ఈ చేపించినటువంటిది అనుమానిస్తున్నారు. ఈ మోడస్ ఆపరేండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా వాళ్ళే చేసి ఉండొచ్చినటువంటిది అక్కడ ఉన్నటువంటి ఏవైతే జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. టెర్రరిస్టులకు సంబంధించి ఒక లేడీ డాక్టర్ అయితే అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆమె ఆ టెర్రరిస్ట్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఢిల్లీ అంతా హైలైట్ ప్రవేశిస్తూ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా హైలైట్ అయితే కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ లో కూడా మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్ తో పాటు ఇటు బస్ స్టేషన్స్ లో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా హైలైట్ ప్రకటించారు. ఇక మొత్తం ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి విచారణతో ఎవరు కూడా టెన్షన్ పడద్దనేటువంటి చెప్తున్నారు. పోలీసులు అంతా హైలైట్ ప్రకటించడం నేపథ్యంలో ఇది పూర్తిగా టెర్రరిస్ట్ పర్యటనటువంటిది చెప్తున్నారు. వీళ్ళు దాదాపుగా సంవత్సరం నుంచి దీనిపైన ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు చూస్తున్నారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేటువంటి కూడా చెక్ చేస్తున్నారు. ఇది పూర్తిగా పాకిస్తాన్ లో జరిగినటువంటి మారణ కాండ ఏదైతే ఉందో, అంటే అక్కడ సూసైడ్ బాంబర్స్ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఆ మోడస్ ఆపరేషన్ ఉపయోగించినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇది పూర్తిగా దేశ రాజధాని జరగడం కనుక మాత్రం భద్రతా లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా బలగాలు కావచ్చు, ఇండియాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, రా ఏజెన్సీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, వీళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తు కొనసాగిన తర్వాత దీంతో ఏమేమి జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఎవరు సహకరించినటువంటి పూర్తి వివరాలకు బయటపడే అవకాశం కనిపిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ప్రాథమికంగా ఉన్నటువంటి అన్ని
ఆధారాలు సేకరిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి Right. సీసీటీవీ కూడా బయటకు తీసేటువంటి పని కొనసాగుతుంది. 28 మంది తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చాలా మంది అపస్మారక స్థితిలోకి ఉన్నారు. 10 మంది ఇప్పటివరకు చనిపోయినట్టు అధికారులు చెప్తాను. ప్రస్తుతం ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంతో పాటు ఢిల్లీ మొత్తం హైలైట్ కొనసాగుతాయి. థ్యాంక్ యూ భాస్కర్.